ప్రభుత్వాలు పరిశ్రమలకు భూములు ఇస్తాయి. ఎందుకు ఇస్తాయి పరిశ్రమలకు? ఈ శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ లో ఒక పరిశ్రమ ఆయన పట్టుకరమ్మంటే నేను పట్టుకొచ్చిన అమరరాజా అనే పరిశ్రమ 400 ఎకరాలు ఇస్తే ఇవాళ అక్కడ పెద్ద యూనిట్ పెడుతున్నారు, 1000 మందికి అవకాశాలు వస్తాయి. అట్లా పరిశ్రమలకు భూములు ఇస్తాం. అది కూడా ఎంతకి ఇస్తాం? బయట మార్కెట్ల నిజానికి ధర ₹1,00,00,000 ఉంటే ఎకరం వాళ్లకు 20 లక్షలకు 25 లక్షలకే ఇస్తాం. ఎందుకు ఇస్తాము? మన పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి ఏమైనా ఆదాయం వస్తుంది, రాష్ట్రంలో మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో పరిశ్రమలకు అడ్డికి పావు షేరుకే మనం తక్కువ ధరకు అగ్గువకు భూములు ఇస్తాం. అట్లా ఇచ్చిన భూములంట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఇరికినా వాళ్ళు ఏదంటే అది కట్టుకోవచ్చు. అట్టిగా ఆ పరిశ్రమ యజమానులు ఎవరైతే ఉంటారో అగ్గువకు సగ్గువకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములు కేవలం రూపాయికి 30 పైసలు కడితే వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చట, మాల్స్ కట్టుకోవచ్చట, ఏదన్నా కట్టుకోవచ్చట. అసలు ఇచ్చింది భూములు మన పొలగాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇలా ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడో పోయింది. భూములు మీరు అమ్ముకోండి, మాకు కొంత వాటా ఇవ్వండి అని చెప్పి 5 లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఈ HILTP అనే ఒక కథ తెచ్చి 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరదీసింది.